సో మీరు ఎక్కడ కూడా ప్రిపరేషన్ స్ట్రెస్ తీసుకుని ప్రిపేర్ అవుతున్నట్టుగా మీకు అనిపించదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు 25 మినిట్స్ తర్వాత బ్రేక్ తీసుకుంటున్నారు. 4 సైకిల్స్ ఫినిష్ అయిన తర్వాత మరలా ఒక లాంగ్ బ్రేక్ తీసుకుంటున్నారు. ఆ లాంగ్ బ్రేక్లో ఏం చేస్తున్నారు? వాక్ చేయడం కానీ, డీప్ బ్రీత్ తీసుకోవడం కానీ, యోగా చేయడం కానీ చేస్తున్నారు. సో ఎర్లీ మార్నింగ్ మైండ్ ఎలా అయితే ఫ్రెష్గా ఉంటుందో ఆఫ్టర్నూన్ అయినా సరే మీ మైండ్ అలాగే ఫ్రెష్గా ఉంటుంది. లంచ్ బ్రేక్ తీసుకోండి. చాలామంది స్టూడెంట్స్ నేను అబ్జర్వ్ చేశాను, మార్నింగ్ 4కి లేచేస్తారు యూపీఎస్సీ ఆస్పిరెంట్స్, నైట్ వరకు చదువుతూనే ఉంటారు కంటిన్యూస్గా. నేనేమంటా అంటే ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత ఒక పవర్ న్యాప్, ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్. మళ్ళీ ఆఫ్టర్నూన్ నిద్రపోమన్నాను కదా అని చెప్పి 2-3 అవర్స్ కాదు, ఓకే, పవర్ న్యాప్ కావాలి ఒక 30 మినిట్స్ టు 45 మినిట్స్. దానివల్ల ఏం జరుగుతుంది అంటే మార్నింగ్ ఆల్రెడీ బ్రేక్స్ తీసుకుంటూ చదివారు, ఆఫ్టర్నూన్ ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకున్నారు. సో మీ మైండ్ మరలా ఎర్లీ మార్నింగ్ ఎలాగైతే స్టార్ట్ అయిందో ఆఫ్టర్నూన్ కూడా అలాగే చేసుకోండి. అంటే 1 డేనే మనం 2 డేస్గా డివైడ్ చేసుకుంటాం.